14 నెలల గోల్డ్ స్కీమ్ లో చేరండి. ఒక్క వాయిదా బోనస్ గా పొందండి. దేవదేవారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం దగ్గర, దర్శి. ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుంచి పార్టీ క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి. వాటిపై సమగ్ర విచారణ జరిపిన అనంతరం పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ పివి సిద్ధారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికలలో కదిరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2024 ఎన్నికల సమయంలో కదిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని మార్చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధారెడ్డిని పక్కన పెట్టారు. ఆయన బదులు మైనార్టీ నేత మక్బుల్ అహ్మద్ను బరిలోకి దించగా ఆయన టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ చేతిలో 6,265 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేకాదు కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా కూడా అప్పటి వరకు టీడీపీలో ఉండి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. సిద్ధారెడ్డి ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.